ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా కీలక నేతగానే చెలామణి అయ్యారు. చిన్నతనం నుంచి అన్ని విషయాల్లోనూ పోరాటం చేసుకుంటూ రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిన్న వయసులో తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాల్లోనే గాక రాష్ట్ర ప్రయోజనాల్లోనూ కీలక నేతగా ఎదిగారు. భూమా అండ ఉంటే చాలు అని పార్టీల అధినేతలు సైతం ఆలోచించే స్థాయికి ఎదిగిన నాగిరెడ్డి ఆకస్మిక మృతి జిల్లా ప్రజలను కలచివేసింది. తాను చెప్పింది చేయడానికి ఎంత దూరం వెళ్లడానికైనా వెనుకాడరన్న పేరు సంపాదించుకున్న భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. భూమా బాలిరెడ్డి ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన 4వ సంతానమే భూమా నాగిరెడ్డి కాగా అప్పటికే ఫ్యాక్షన్ రాజకీయాలతో సంబంధం కలిగి ఉన్న బాలిరెడ్డి తన కుమారుడు నాగిరెడ్డిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో చెన్నైలోని ఒక ప్రైవేటు కాలేజీలో చేర్పించారు. అయితే బాలిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కావడంతో నాగిరెడ్డి చదువు మధ్యలోని ఆపేసి తిరిగి వచ్చేశారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశారు. ఆళ్లగడ్డ రాజకీయాల్లో తనదంటూ ముద్ర వేసిన భూమా నాగిరెడ్డి నంద్యాల రాజకీయాల్లో కూడా తన సత్తా చాటి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకుని నంద్యాల కేంద్రంగా రాజకీయంలో రాటుదేలారు. 3 సార్లు ఎంపీగా ఎన్నిక కావడమే కాక 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడినప్పటికీ మంచి పేరు సంపాదించుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. For more details, please subscribe One India Telugu. Don't forget, share and like. Thank you.